సోషల్ మీడియాలో పోస్టులు, ఆ పోస్టుల మీద నోటీసులు, ఆ నోటీసుల మీద విచారణలు, వీటి మీదనే పెద్ద రచ్చ నడుస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో పోస్టులకి అరెస్టులు చేయొద్దంటూ భారతదేశంలో ఆదేశాలు ఉన్నాయి, నడుస్తున్నాయి. కొన్ని చోట్ల అరెస్టులు చేస్తున్నారు, మళ్ళీ బెయిల్ వెంటనే ఇస్తున్నారు. కానీ థాయిలాండ్లో ఏకంగా జైలు శిక్ష, అది కూడా 50 ఏళ్ళు పడింది. ఇది థాయిలాండ్లోని రాచరిక వ్యవస్థను అగౌరవపరిచిన వ్యక్తికి అక్కడ కోర్టు రికార్డు స్థాయిలో 50 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కఠిన చట్టాలు అమల్లో ఉన్న థాయిలాండ్లో ఇంతటి భారీ శిక్షను విధించడం ఇదే మొదటిసారి హక్కుల సంఘాలు అంటున్నాయి. చియాంగ్ రాయ్ ప్రావిన్స్కి చెందినటువంటి మెంకోల్ తెరకోట్, ఇతని వయసు 30 ఏళ్ళు, ఆన్లైన్లో వస్త్ర వ్యాపారం చేస్తుంటాడు. రాజకీయ హక్కుల కార్యకర్త కూడా. రాజు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆన్లైన్లో పోస్టులు పెట్టారంటే 2023లో కోర్టు ఈయనకి 28 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. మరో 12కు పైగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్టు తేలడంతో గురువారం ఆయనకు మరో 22 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రపంచంలోని అత్యంత కఠిన రాజరిక చట్టాలు థాయిలాండ్లో అమలవుతున్నాయి. రాజు రాణి వారసులను విమర్శిస్తే 15 ఏళ్ళు జైలు శిక్ష ఖాయం. అక్కడ ప్రభుత్వంలోకి రావాలనుకుంటున్నటువంటి వాళ్ళు, రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయంగా ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకొని ఉంది, కానీ కుటుంబం జోలికి వస్తే మాత్రం శిక్షలు పడతాయి అన్నటువంటి కోణంలో ఈ శిక్ష పడింది.